బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్కి బలైపోయాడు. శ్రీనివాస్ని మేమంతా సైలెన్సర్ ని పిలిచేవాళ్ళం. ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞాన శుద్ధి చూర్ణమని అదేదో తెగ తింటుండేవాడు. అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉందే, హబ్బబ్బా, దానికన్నా డ్రైనేజ్ కంపే బెటర్. ఐ డిడ్ డూ ఇట్. రే నిఖిల్, నువ్వేసి నన్నంటావే. సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు, సారీ బట్టి పడతాడు. అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు. ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది 2 రూట్లు. ఒకటి, తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం. 2, మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం. సైలెన్సర్ కి బుద్ధి చెప్పడానికి, నిఖిల్ ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు. మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి, అర్థం తెలుసా? చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను, చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీయన్ బోస్ ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్. నీకు ఫోన్. బోస్ గారు, ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది? బోస్ సార్, ఆ, ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. సార్ సార్. ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడివని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా. నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్. నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలెరగదీసి మక్కలెరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ నీతో మాట్లాడతారట. సార్ సార్ సార్. ఏంటమ్మా, నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చి నన్ను చెక్ చేయొచ్చు సార్. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు అని కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేయటంలో ఎక్స్పర్ట్ అంటగా. నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది. వి విల్ బీ దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు. ఏ సైలెన్స్ సార్, బోస్ సార్ నీకు ఈ పేపర్ ఇమ్మన్నా. You don't call me like that. Pani gini langa oni. Irritators. You always irritating others. ఏయ్, ప్రిన్సిపాల్ నన్ను పిలవలేదటగా? మీ గురించి అడిగారని చెప్పానే గానీ పిలిచారని చెప్పానా? అడిగారన్నావా? పోరా ఎదవా. మాన్యశ్రీ మంత్రివర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం. వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. సార్, గొంతు మాత్రమే వాడిది, మోటార్ని నావే.
గడిచిన 32 ఏళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థులు మాటలకు అందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు. సంస్కరించడాన్ని బలాత్కరించడం నేనే మార్చా. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఒక ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? అంత బలమా? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం. ఈ రోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. ఐఈసీ విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం. ఈ గొప్పతనమంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది. బలాత్కార భీముడు విరూపాక్ష రెండోసారి. ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతి క్రీడ అంటే సెక్స్ కదా? రతి క్రీడే ఈయన ఊపిరి. చూసా, క్రీడ రతి క్రీడ అయింది. రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు. వక్షం అయింది. వక్షం అంటే లేడీస్ దగ్గర బుర్రకుండా ఏంటి మీరు భాష ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు? ఏ రతి క్రీడా మంత్రి వర్య, మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే. ఏంటి ఏంటి దరిద్రం? అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏంటి ఇది? నన్ను అవమానించడానికి ఇక్కడ పిలిపించావా? ఈ రోజు మన అధ్యాపకులకు దినం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన 4 రకములు. కర్మ కర్మ ఏమి క్రీడ వాగుడు? దఠం బఠం భయం నాస్తి. ప్రియాకారం అల్పఘోరం, దుస్సాకారం మహాఘోరం, నిశ్శబ్దం సంకటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాట్ రాంగ్ ఐ డిడ్ సార్? సారీ సార్, ఎనీథింగ్ రాంగ్? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. ఈ రోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది, అని తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది. అల్పఘోరం కవిత్వం అంటారా? ఎందుకు నన్ను అర్థం చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను రా? సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్ గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గాడికి డెమో ఇచ్చాను. ఏదన్నా బాగా అర్థం చేసుకొని చదవాలి, సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం.
నవ్వుకోండిరా, నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి. కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారా. తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాంరా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దాంరా. అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పనో నువ్వు గొప్పడు. బెట్టు కట్టరా, బెట్రా. నువ్వు నేను తేల్చుకుందాం. భయం వేస్తుందిరా, దమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత రా.